నమస్తే. ఈ మధ్యకాలంలో ఎల్నినో చాలా ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. మొన్నటికి మొన్న మనం చూసాం. యూరోప్ దేశాల్లో పర్టికులర్గా ఫ్రాన్స్లో కేవలం వారం రోజుల్లో 1000 మందికి పైగా చనిపోయారు. ఆ దేశాల్లో గతంలో ఎప్పుడూ జరగనటువంటి పరిస్థితులు ఇవి. ఈ అసాధారణమైనటువంటి వాతావరణ మార్పులు దేనికి సంకేతం? ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి ప్రజలు కూడా దీని గురించి ఏమైనా ఆలోచించాలా? భారత్కి కూడా అలాంటి ముప్పు పొంచి ఉందా? ఎల్నినో ఎఫెక్ట్ భారతదేశంలో ఎలా ఉండబోతోంది? భారత వ్యవసాయ రంగంపై ఈ ప్రభావం ఎలా పడేటువంటి అవకాశం ఉంది? ఇక్కడ రైతులు ఏమైనా నష్టపోయేటువంటి అవకాశం ఉందా? ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకోవాలా? పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయా? అసలు ఏం జరుగుతోంది? అసలు వీటి గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వ్యవసాయ శాస్త్రవేత్త, అగ్రికల్చరల్ సైంటిస్ట్ జలపతిరావు గారు. జలపతిరావు గారు నమస్తే అండి. ఇది నిజంగా మనం ఎప్పటికప్పుడు వింటూ ఉన్నాం ఈ గ్లోబల్ టెంపరేచర్స్ గురించి, గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుందని చెప్పి. ఈ ఎల్నినో అనేటువంటి పదం చాలామంది ప్రజలకు తెలియదు, బట్ దాని ఇంపాక్ట్ అనేది మనం చూస్తున్నాం. మన భారత్ పైన ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ఏమైనా ఉన్నదా? ఒక మామూలు జనం ఆలోచన బట్టి చూసినట్టయితే కరువు అంటాం. మన దగ్గర జనాలకు కరువు అంటే వర్షాలు సరిగా పడకపోవటం, దానివల్ల ఇబ్బందులు అనేది ఉంటుంది. దానికి సాధారణంగా కరువు వేరు, మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభావంతో వచ్చేటువంటి కరువు వేరు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేరే అన్ని దేశాల లోపల కొన్ని చూసాం కదా, కరువు అన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కొన్ని ఉండదు. కొన్ని ఉత్తర భారతదేశంలో వర్షాలు పడితే ఇటు పడే అది వేరు. ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఎన్నో ప్రభావం ఉంటుందని అన్ని దేశాలు అందరూ భయపడుతున్నటువంటి. మన భారతదేశం ఇంకా ఎక్కువ దీని గురించి ఆలోచించవలసింది, ఎందుకంటే మనది వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి దాని ప్రభావం వ్యవసాయ రంగంలో ఉన్నట్టయితే అన్ని రంగాలు వ్యవసాయం మీద ఆధారపడేటువంటి పరిశ్రమలు కావచ్చు, భారతదేశ ఎగుమతులు దిగుమతులు, అన్నిటికంటే ఎక్కువ ఆహార సమస్య కూడా పెద్దగా రాకపోయినా ముందు దీనివల్ల ప్రభావం ఆహార సమస్య మీద కూడా ఉంటుంది. ఓకే. అన్నిటికంటే ఎక్కువ రైతుకు ఏ పంట పండితే ఆ పంట ఒక ఆర్థికంగా కొంత లాభం ఉంటే తప్ప అతని జీవన కావాల్సిన కష్టం. అంటే అతని దగ్గర నిధులు నిల్వలు ఉండవు. ఏ పంట పండితే దాని నుంచి వచ్చినటువంటి లాభ నష్టాలతోటే జీవనం గడుస్తుంది. కాబట్టి ఒక పంట పండలేదని అంటే రైతుకు పరిస్థితి, చాలామంది రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఇది ఎల్నినో ప్రభావం మీరంటే ఉష్ణోగ్రతలు, వర్షం కాదు, కానీ వ్యవసాయ రంగం కుదేలైనట్టయితే ఇటు రైతు ఆర్థిక పరిస్థితితో పాటు దేశం యొక్క సమస్యలు కూడా ముందు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి దీని అనుభవం ఇంతకుముందు మీరు విన్నట్టుగా ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు 4-5 సంవత్సరాలకు ఇట్లాంటి కరువు పరిస్థితులు వస్తుంటాయి. కానీ అప్పుడున్నటువంటి పూర్వీకుల విజ్ఞానం, కొన్ని ఇంతకుముందు జరిగినటువంటి పరిశోధన ఫలితాలు ఎంతో కొంత ఉత్పత్తి పెద్దగా నష్టపోకుండా ఏదో ఒక పంట కాకపోతే ఇంకో పంట, ఒక పద్ధతి కాకపోతే ఇంకో పద్ధతి పాటించి మొత్తానికి గడిచినటువంటి కాలాలు మనం చాలా చూసాం. అంటే కరువును ఎదుర్కొనేటువంటి అనుభవం రైతుల దగ్గర ఉండేది. అప్పుడున్నటువంటి వ్యవస్థలలో పనిచేసేటువంటి అధికారులు, శాస్త్రవేత్తలకు ఎంతో కొంత రైతుతో పాటు కలిసి పనిచేసి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కేతర పరిస్థితి చూస్తే ఏంటంటే, పాత జ్ఞానం ఉన్నటువంటి రైతులు తగ్గిపోవటం, ఇంతకుముందు సిన్సియర్గా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం కూడా ఆ లెవెల్లో రైతులతో పాటు కలిసి పనిచేసేటువంటి వ్యవస్థ లేకపోవడంతో గ్రామాల్లో మేము మాట్లాడుతున్నప్పుడు భయం ఎక్కువ అవుతుంది. ఎందుకు భయం? ఇట్లాంటి కరువు చూశారు కదా అంటే, ఇట్లాంటి అనుభవం ఉన్నటువంటి రైతులు తక్కువ ఉన్నారు. సో ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, రైతు ప్రతిదీ ప్రభుత్వం వైపు చూస్తున్నారు, లేకుంటే ఆకాశం అంటే వర్షాలు వచ్చేసరిపోతే ప్రభుత్వం వైపు చూస్తున్నారు. సో ప్రకృతి ఆదుకోకపోతే ప్రభుత్వం ఆదుకోవాలి. ఇలాంటి ఫోర్కాస్టింగ్ ఏం చెప్తుంది సార్? ఇప్పుడున్న ఫోర్కాస్టింగ్ ఏంటంటే, ఈసారి వర్షాలు సరైన పద్ధతిలో పడవు, తక్కువ పడతాయి. 80% అంటారు. 80%లో భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తారు. కానీ తెలంగాణ రాష్ట్రం కొన్ని జిల్లాల పరిస్థితులలో చెప్పడం ఇప్పటికీ చాలామందికి వీలవుతలేదు. మన భారతదేశంలో షార్ట్ రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇంకా అంతకన్నా రాలేదు. కానీ అందరూ చెప్పేది ఏంటంటే, ఈసారి తప్పనిసరిగా వర్షాలు తక్కువ ఉంటాయి, పడిన ఎక్కువ మొత్తంలో 1-2 రోజులలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎన్నో ప్రభావం అది పడనన్ని రోజులు పడదు, పడితే మాత్రం ఎక్కువ ఉద్దుకంగా పడిపోయి అతివృష్టి లేకపోతే అనావృష్టి ఆ లెవెల్లో ఉంటుంది అన్నది ఒకటైతే, ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయా అన్న భయం ఇంకొకటి ఉన్నది. ఇందులో 2 కోణాలు ఉన్నాయి సార్. ఒకటి, మీరు చెప్పినట్టుగా వర్షాలు తగ్గడం వలన, వర్షపాతం తగ్గడం వలన పంటల దిగుబడి
తగ్గిపోవచ్చు లేదా పూర్తిగా లేకపోవచ్చు. నీరు లేకపోతే పంటలు ఎక్కడ పండిస్తారు? కొన్ని ఖరీఫ్ ముఖ్యమైన కానీ పంటలు రావు. ముఖ్యమైన పంటలు రావు. ఇది ఒక ఆస్పెక్ట్, రైతులు నష్టపోతారు, కరువు కాటకాలు వస్తాయి. రెండోది, ఇప్పుడు మొన్న ఇందాక నేను చెప్పినట్టుగా యూరోప్లో వాళ్ళు ఊహించలేనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఆ వేడి, ట్రాఫిక్ లైట్లు మొత్తం కూడా ముద్ద అయిపోయాయి, రోడ్లు కూడా మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోయి, పరిజ్ఞానం ఉన్నటువంటి ఆ దేశాల్లోనే వాళ్ళు ఊహించలేనటువంటి విపత్తు అది. అలాంటి పరిస్థితులు ఏమైనా భారత్లో తలెత్తేటువంటి అవకాశం? అంత ఘనం రాదు, కానీ మన దగ్గర ఏంటంటే మన దగ్గర వ్యవసాయ రంగం ప్రభావం వర్షాలు కానీ తక్కువ ఉన్నట్టయితే చాలా పంటల యొక్క పరిస్థితి. ఒకవేళ ఉష్ణోగ్రతలు పెరిగితే అంటే చలికాలంలో అటువంటి పంటలు వింటర్ క్రాప్స్ అంటారు, వాటి మీద ప్రభావం బాగా పడుతుంది. ఉష్ణోగ్రత పెరిగినట్టయితే చలి వాతావరణం మీద పెరగడానికి పండేటువంటి పంటల యొక్క ప్రభావం ఇంకా తర్వాత ఉండే అవకాశం ఉంది. అంటే మనం చలికాలం వరకు ఇంకా ఆలోచించట్లేదు. ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలతోటి పంటలు సగావుగా సాగినట్టయితే ఒకటి. ఇంకోటి, తెలుగు రాష్ట్రాల్లో మనం ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరిగినా మనకు చలిని ఆధారంగా చేసేటువంటి పంటలు బాగా తక్కువ, కాబట్టి పెద్దగా డైరెక్ట్గా ప్రభావం ఉండదు, కానీ డెఫినెట్గా ఇండైరెక్ట్గా దాని మీద పంటల యొక్క దిగుబడి మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి వెరిసి ఈసారి వాతావరణం తప్పనిసరిగా వ్యవసాయ రంగానికి, పంటల ఉత్పత్తికి అవరోధం కలిగించే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం సార్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఎలా ఉంది ఇంపాక్ట్ యాజ్ ఆఫ్ నౌ? ఇప్పటికి ఎలా ఉంది? తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను విన్నది, ఈ పప్పు దినుసులు మొత్తం వీటికి సంబంధించి లేదా ధాన్యం కానివ్వండి, కేంద్రం కొంటామని చెప్తోంది. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్, నాకు తెలిసి తెలంగాణలో, మేము కొనము అని చెప్తున్నట్టుగా దానికి సంబంధించి ఏదో క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏంటిది, ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇప్పుడు ఏంటంటే ఈ వాతావరణ పరిస్థితులు ఆలోచించి కేంద్ర వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉంది. రాష్ట్రాలు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కేంద్రం వారికి రాష్ట్రాల యొక్క ప్రపోజల్స్ను కాబట్టి వాటికి అనుగుణంగా సహాయ కార్యాలను అందించాలి. కేంద్ర పరిధిలో కొన్ని పరిశోధన సంస్థలు ఉన్నాయి కాబట్టి కొంత మొత్తంలో పరిశోధన ఫలితాలు కూడా విడుదలవుతూ ఉంటాయి. ఈసారి కేంద్రం ఏంటంటే వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ వరి విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి పప్పు దినుసుల సాగుకు అవకాశం ఉంది. అంటే మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ప్రకృతి ఎక్కడైతే మీకు నష్టం చేస్తుందో అదే ప్రకృతి ఇంకో అవకాశాలు కూడా ఇస్తుంది. మనకు సహజంగా అవకాశం ఏమి ఇచ్చిందంటే, మీకు వర్షాలు తక్కువ ఉన్నా కానీ పండేటువంటి పంటలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే లైక్ పత్తి లాంటివి. పత్తి కంటే ఎక్కువ పప్పు దినుసులు. ఎందుకంటే పప్పు దినుసులు మనిషికి ఆహారంలో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఎంత కొత్త తిన్నా కానీ ఆరోగ్యాన్ని కాపాడడానికి అవకాశం ఉన్నటువంటి. ఇప్పుడు సీరియల్స్ ఇవన్నీ వాటిలు కానీ గోధుమ కానీ తిన్నాయి, సీరియల్స్ కాకుండా పప్పు దినుసులు మనం దిగుమతి చేసుకుంటున్నాం చాలా వరకు. ఆ దిగుమతిని ఆపాటం ఒకటి. మన దగ్గర ఉన్న ఈ వాతావరణ పరిస్థితుల్లో పప్పు దినుసుల సాగు పెంచాలనే ఉద్దేశం కొద్దీ కేంద్రం ఈసారి పప్పు దినుసులు ఎంత మొత్తంలో వండినా కానీ కేంద్ర సంస్థల నుంచి మేము కొంటామన్నటువంటి ఒక భరోసా ఇచ్చింది. అంటే అది కేంద్రం ఇచ్చింది కాబట్టి కేంద్ర సంస్థలోనే కేంద్రం నుంచి ఖచ్చితంగా కొంటారు. ఎందుకంటే కేంద్ర క్యాబినెట్ అప్రూవ్ చేసినటువంటిది కాబట్టి ఇది దేశం మొత్తం మీద ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలు మీరు అన్నట్టు కేంద్రం డైరెక్ట్గా ప్రొక్యూర్ చేస్తారు. రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర సంస్థల నుంచి మేము ఎంఎస్పి ఇచ్చి కొంటామని అన్నారు. ఎందుకంటే కొన్ని మార్కెట్లలో అంటే మా కొనుగోలుదారులు వాళ్ళు తక్కువ పెట్టుకుంటున్నారు. చాలామంది పప్పు దినుసుల మీద విసిగెత్తి మానేయడానికి, ఎందుకంటే మార్కెట్లో కొనుగోలు వ్యవస్థ సరిగా లేక కొనుగోలుదారులు వాళ్ళకి ఇష్టం ఉన్న రేటు చెప్పడంతో చాలామంది రేటు రాక విసిగిపోయినారు. సో ఇది కేంద్రం మేము కొంటామన్నది ఒకటి ఖచ్చితంగా హామీ ఇచ్చింది. రెండోది, పప్పు దినుసుల సాగు ఈ బెట్ట వాతావరణాలను తట్టుకొని పండేటువంటి పంట. పప్పు దినుసుల్లో దీర్ఘకాలికం ఉన్నది, నెలకు 2 నెలలకు 60 రోజులకు 90 రోజులకు పండేటువంటి పంటలు. అంటే ఏదో ఒక కాలంలో, సంవత్సరంలో ఏదో ఒక వాతావరణం బాగున్నప్పుడు ఈ పప్పు దినుసులను సాగు చేసుకునే అవకాశం ఒకటి ఉన్నది. కొన్ని చలికాలంలో పండే పంటలు ఉన్నాయి. కాబట్టి పప్పు దినుసుల మీద తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఈసారి అంటే మనం రైతులకు సూచించడం, అంటే రైతులకు చెప్పుకునేది ఏంటంటే పప్పు దినుసుల మీద తప్పనిసరిగా ఆలోచన పెట్టాలి. ఇదివరకు ఉన్న పరిజ్ఞానాన్ని వాడుకొని మనం సాగు చేయొచ్చు. కాబట్టి కేంద్రం మనకు సపోర్ట్గా ఉంటుంది అన్నది ఒకటి. ఇంకోటి, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు మీరు అన్నట్టుగా విచిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణ అయితే, ఆంధ్ర నుంచి ఇట్లాంటిది ఏం రాలేదు. తెలంగాణ ప్రభుత్వం మేము అంటే వడ్లు కొనాము, కేంద్ర ప్రభుత్వం ఎంతైతే కొంటుందో అంతే కొంటాం. కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటుంది?
పీడిఎస్ కావాల్సినంత కొంటుంది, కొంత నిల్వల కొరకు ఉన్నంత గరిష్ట పరిస్థితిలో అంతా కొంటారు. ఇప్పటికే నిల్వలు బాగా ఉన్నాయి మనకు, కాబట్టి అధికంగా కొనలేరు, దాన్ని స్టాక్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఒక ప్రభుత్వం ఏమో కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి బ్రహ్మాండంగా వరి వేయండి, తెలంగాణ దేశంలో నంబర్ 1 రాష్ట్రం అని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంకా వరికి 500 రూపాయలు బోనస్ ఎక్కువ ఇస్తామని చెప్పి వరి విస్తీర్ణాన్ని పెంచినారు. అంటే భూములన్నీ వరికి మాత్రమే అనుకూలంగా మార్చుకున్నారు రైతులు. ఇప్పుడు సడన్గా మేము వడ్లు కొనము అని అనేసరికి రైతులు వేరే పంట వేయలేరు, ఎందుకంటే లెవెల్ చేసిన వరి పొలాలలో వేరే పంటకు అవకాశం లేదు. భూమిలో సాగు చేసే పద్ధతికి రైతులు మారిపోయిన తర్వాత భూమిని మార్చిండ్రు, వాళ్ళు కాదు, భూమిని కూడా ఆ విధంగా మార్చుకున్నారు. ఇప్పుడు సడన్గా మేము వడ్లొద్దు ఇంకొక పంట వేయండి అని ఆఫీసులలోనో ఇక్కడెక్కడో సెక్రటేరియట్లలో యూనివర్సిటీ రిసార్ట్లలో కూర్చొని ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులను ముంచేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ 2 ప్రభుత్వాలు ఏదైతే ఏర్పడ్డాయో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసి, గత ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం చేసింది. కాళేశ్వరం కట్టావు, నీళ్ళు వస్తున్నాయి, వేయండి వరి అని, మొక్కజొన్నలు కొనను, ఏ పంట వేయొద్దు, వరి పత్తి మాత్రమే అని ముఖ్యమంత్రితో సహా చెప్పినారు. మరి వీళ్ళు ఉద్యమం అంటే మళ్ళీ అధికారంలో రావడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే వరికి మేము బోనస్ ఇస్తామన్నారు. ఎవరైనా పప్పు దినుసులకు బోనస్ ఇస్తామని, నూనె గింజలకు బోనస్ ఇస్తామంటారు, లేకుంటే మిల్లెట్స్ చిరుధాన్యాలకు ఇస్తామంటారు. కానీ రైతులు సహజంగా సాగు చేసే వరికి ఎందుకు బోనస్ ఇవ్వటం? అది పెద్ద తప్పిదం. ఎందుకంటే తెలంగాణ నీటి వసతులు తక్కువ ఉన్నటువంటి ప్రాంతం, బోర్లు బావులు వేసి ఎరువులు పురుగు మందులు ఎక్కువ వాడేటువంటి పంటను పండియటం ఎందుకు? ఇంకోటి, మనం బియ్యం ఏ దేశానికి ఎగుమతి చేయలేము, ఖర్చు సరిపోదు, మనం పెట్టే ఖర్చుకున్న వేరే దేశాల కొనుగోలుకు మ్యాచ్ కాదు. కాబట్టి చేసిన ప్రభుత్వాలు చాలా తప్పు చేసినాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ఈ కరువు కాలంలో రైతాంగాన్ని ఆదుకోగలగాలంటే పప్పు దినుసుల సాగును విస్తృతంగా ప్రచారం చేసి విత్తనాలు, చాలామంది దగ్గర విత్తనాలు లేవు, విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలన్నది ఒకటి. ఇంకోటి, ఇంతకుముందు అన్నట్టుగా పప్పు దినుసులు సంవత్సరం పొడుగునా ఏదో కాలంలో 2 నెలలు 3 నెలల కాల వ్యవధి కాబట్టి చాలాసార్లు సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా ఆదుకోవడానికి అవకాశం ఉంది. మేము కూడా కేంద్రంతో పాటు మేము కూడా కలిసి పప్పు దినుసుల సాగును మేము బాగా ఎంకరేజ్ చేస్తాము, కొంటాము, ఇబ్బంది లేకుండా అన్నది ప్రభుత్వం హామీ ఇవ్వగలగాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం హామీ చాలామందికి వెళ్ళదు, అదే రాష్ట్ర ప్రభుత్వం హామీ తప్పనిసరిగా ఇక్కడున్న మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ కాబట్టి ప్రజల దృష్టికి తీసుకురావాలి. ఆ విధంగా ఈసారి కొద్దిగా వ్యవసాయాన్ని కాపాడడానికి అవకాశం ఒకటి ఉన్నది. ఓకే, అయితే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రైతులను ఇబ్బంది పెడుతోంది, వాళ్ళని ముంచేసే ప్రయత్నం, వాళ్ళని డెఫినెట్గా మీరు చెప్పిన దాన్ని బట్టి. దీంతోపాటు సార్ జనరల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు దీనివల్ల నీటి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది కదా. నీటి కొరత విద్యుత్ రంగంపై కూడా, ఎలక్ట్రిసిటీపై కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. హీట్ వేవ్స్ ఎలాగూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎల్ నినో అనేది ఇప్పుడు హ్యాజ్ ఇట్ రీచ్డ్ ఇండియా లేదా భారత్, లేకపోతే ఉందా? ఆల్రెడీ ఇప్పటి వరకు మనకు కురవలసిన వర్షపాతంలో 50% కూడా రాలేదు. ఆ 50% కూడా పడినట్టుగా అక్కడ ఇక్కడ పడ్డది, కానీ అంత సమానంగా లేదు. ఇప్పుడు తెలంగాణ అయితే చాలా జిల్లాల్లో లేదు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే రాయలసీమలో ఎక్కడా సరిగా లేదు. కాబట్టి సమానత్వంగా లేదు. సో ఆల్రెడీ దాని ప్రభావం ఉన్నది. ఇంకోటి, మనది ఎక్కువగా వర్షాధారంగా సాగు చేసేటువంటి పంటల యొక్క పరిస్థితి ఇప్పటికే బాగా దెబ్బతిన్నది. వర్షాధారంగా సాగు చేసేటువంటి 2 రాష్ట్రాల్లో పత్తి ఎక్కువ ఉంది. సో పత్తి ఇప్పటి వరకు దాదాపుగా 30 రోజుల వయసులో ఉండవలసినటువంటి పంట, అంటే దాదాపు ఇంకొక 15 రోజుల తర్వాత పూతాకాత మొదలు కావాల్సిన పరిస్థితుల్లో ఎక్కడా లేదు. దానికి ఎరువులు వేయడానికి అవకాశం లేదు, నీటి వసతి లేక, అంటే సరైన తేమ లేక పెరుగుదల లేదు. కాబట్టి పత్తి దాదాపుగా సగం దిగుబడి తగ్గిపోతుంది అన్నటువంటి అంచనాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు బయటికి చెప్పలేరు, చెప్తే ఇది సమస్యగా మారుతుందేమో, ప్రభుత్వాల మీద ప్రభావం చూపెడుతుంది. కాబట్టి రైతుల్లో కొద్దిగా పాత అనుభవం చూసుకొని వాళ్ళంతా వాళ్ళు కొంచెం చేసుకోవటం ఒకటైతే, ఈ సందర్భంగా నేనంటాను ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయండి, ఇంత సీరియస్ సమస్యలో ప్రతిపక్షాలు ఏది పట్టించుకోవట్లేదండి. అధికార పక్షం అంటే డబ్బులు లేవో, రకరకాలుగా ఫెయిల్యూరు, ప్రతిపక్షం అయితే ఎత్తి చూపాలి కదా. ఇంత జనాభా ఉన్నటువంటి రైతాంగం తరఫున వ్యవసాయ రంగంపై ప్రతిపక్షాలు కానీ వాటికి అనుబంధ రైతు సంఘాలు ఏమీ లేదు. అంటే రైతు తరఫున ఎవరు మాట్లాడలేదు, రైతు తరఫున ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ అందరం గుర్తుపెట్టుకోవాలని, రైతు ఏడిస్తే ఎద్దేడిస్తే రైతు పడినట్టుగా రైతు బాగుపడకపోతే, రైతు ఇబ్బంది పడితే దేశం ఇబ్బంది అవుతుంది. పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రం
కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవ తీసుకొని ముందుకు వచ్చి రైతులతో పాటు కలిసి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని అడిగి మనం ప్రణాళిక తయారు చేయాలి. మన ఆఫీసులలోనూ సెక్రటరియట్లో కూర్చుంటే ప్రణాళికలు పనిచేయాలి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో సమస్య సందర్భాలు వేరుగా ఉన్నాయి. సో రైతుకు తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, తన క్షేత్రస్థాయి పొలం దృష్టిలో పెట్టుకొని, నీటి వసతి దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచించాలి. కూడా మీరు అన్నట్టు నీటి సమస్య ముందు తాగునీటి సమస్య వస్తే తెలంగాణకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది. తెలంగాణకు ముఖ్యంగా బోరుబావుల నీళ్ళు ఇప్పటికే చాలాసార్లు లేవు. కాబట్టి తాగునీటి సమస్య కూడా ఎలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితులలో వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇప్పటికైనా రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఏం చేస్తారో, మన అనుభవం క్షేత్ర అంటే పరిశోధన స్థానాల్లో ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది అందరూ కలిసి. ఇంకోటి అదృష్టం ఏంటంటే హైదరాబాద్లో చాలా కేంద్ర పరిశోధన సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరితో పాటు కలిసి ఎలాంటి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇప్పటికే వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఇట్లా చేసేవాళ్ళు ఇప్పుడే నిర్లక్ష్యంగా పూర్తిగా ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని మర్చిపోతే మాత్రం వాళ్ళ యొక్క ప్రభావం వంటి ప్రభుత్వాల మీద, ప్రజల మీద చాలా ఉంటుందన్నది 100% కరెక్ట్. ఎందుకంటే రైతులు కంట నీరు పెడితే దేశానికి మంచిది కాదు. అది మంచి సంకేతం అసలే కాదు. డెఫినెట్గా ప్రభుత్వం మేల్కొనాలని మనం కోరుకుందాం. పర్టికులర్గా తెలంగాణలో అలాంటి రోజు రావాలని మనం అన్ని సంఘాలు, రైతు సంఘాలు కూడా ముందుకు రావాలి. ప్రతిపక్షాలు అడిగితే ప్రభుత్వం కొద్దిగా ఆలోచిస్తుంది. అడగడమే లేదు కదా. మీడియా వాళ్ళని ఏమవుతుంది, కొంతమందికి రీచ్ కాగలుగుతారు, కానీ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి ఇంత క్లిష్టమైన సమస్యలు. సో మొత్తానికి భారత్కి కూడా ఇది రెడ్ అలర్టే, తెలుగు రాష్ట్రాలకు కూడా రెడ్ అలర్టే. ఇప్పటికీ ఎల్నినో ఎంటర్ అయిపోయింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రైతులు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వాలు కూడా దానికి సంసిద్ధం కావాలని మనం కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జలపతిరావు గారు, ధన్యవాదాలు. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటో, ఈ ఎల్నినో ప్రభావం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే, మన రాష్ట్రాలని లేదా మన భారత్ని రక్షించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాలు ఉంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.